హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఉమెన్స్ డే. ఆడవాళ్ళ గురించి ఎంత మాట్లాడుకున్నా, మనం ఎంత చెప్పుకున్నా కూడా చాలా తక్కువే ఉంటుందండి. ఎందుకంటే ఆడవాళ్ళకున్న ఓర్పు కానివ్వండి, సహనం కానివ్వండి, తెగువ, ధైర్యం ఒక వాళ్ళకే ఉంటుందండి, ఎవరికీ ఉండదు. ఒక కుటుంబాన్ని కాపాడుకోవాలన్నా, ఆ కుటుంబాన్ని పాడు చేయాలన్నా, ఒక కుటుంబం ఆనందంగా ఉండాలన్నా, ఆ కుటుంబంలో బాధలు కలగాలన్నా కూడా ఆడవాళ్ళ చేతుల మీదే ఉంటుందన్నమాట. బట్ అంటూ ఉంటారు ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ముందున్నారు, వాళ్ళకి చాలా స్వేచ్ఛా స్వాతంత్రాలు వచ్చాయని చెప్పేసి మనం మాట్లాడుకోవటమే తప్పించి ఏదో ఒక మూల ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు, దారుణాలు జరుగుతూనే ఉంటున్నాయి, హింసలు, బాధలు పెడుతూనే ఉంటున్నారనమాట. ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ముందున్నారు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. బట్ ఇవాళ రేపు ఇంకా వాళ్ళు ఓపెన్గా వాళ్ళ మనసులో ఉన్న మాటల్ని బయటకు చెప్పగలిగే ధైర్యం కానివ్వండి, అది ఇంకా ఆడవాళ్ళకి రాలేదని మనం చెప్పుకోవచ్చండి. అంత స్వేచ్ఛగా వాళ్ళ మనసులో ఉన్న భావాలను కానివ్వండి, వాళ్ళ మనోభావాలను కానివ్వండి, వాళ్ళు ఇంకా వ్యక్తపరచలేకపోతున్నారు. దానికి కారణం ఏమేమి ఉంటుంది? మగవాళ్ళే అనుకుంటా కదా. ఎందుకు అంటే మగవాళ్ళు, భర్తలు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, మీకేమీ తెలియదు, ఆడవాళ్ళు అన్నీ మాకే తెలుసు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారండి. ఓకే, అన్నీ మీకే తెలుసు, మరి ఆడవాళ్ళకి తెలియంది ఏంటి? మీకు ఏం తెలుసో పక్కకు పెట్టేస్తే ఆడవాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు దేంట్లో అయినా సరే ఏదైనా సరే రాణించగలరు, ఏదైనా సరే చేయగలరు. అది ముందు మీరు తెలుసుకుంటే కొంచెం ఆడవాళ్ళకి స్వేచ్ఛని ఇస్తారు. మీరైనా సరే ఫస్ట్ అది తెలుసుకోండి. అంతేగాని బొమ్మరిల్లు ప్రకాష్ రాజులాగా అన్నీ మాకే తెలుసు అంటే ఇంకా ఆడవాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్తారు? అక్కడే ఆగిపోతారు కదా. అలా ఉండకండి. ఆడవాళ్ళు చేయగలిగిన పనులంటూ ఏది ఉండదన్నమాట. ఓకే, ఎస్. ఏదేమైనా అండి, ఎన్ని చెప్పుకున్నా కూడా ఇది మాటల వరకే పరిమితం అవుతుంది. ఏం చేసినా కూడా ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు కానివ్వండి, దారుణాలు కానివ్వండి ఆగటం లేదు. ఆగాలంటే ఏం చేయాలి? సమాజం మారాలా? మనం మార్చగలమా? సొసైటీ మారాలా? మనం మార్చగలమా? మనుషులు మారాలా? ఆడవాళ్ళు మారాలా? మగవాళ్ళు మారాలా? కొన్ని వ్యవస్థలు అయితే మారాలని నేను చెప్తానండి. ఏ వ్యవస్థలు మారితే కొంచెం అన్నా కూడా ఆడవాళ్ళ మీద మనం దారుణాలు అరిగట్టవచ్చు, కొంచెం ఆడవాళ్ళని కాపాడుకోవచ్చు. కొన్ని అయితే చూద్దాం. ఓకే, ఎస్. ఇది మనం ఎవరిని మార్చగలమండి? ఎంతమందిని మార్చలేం కదా. బట్ కొన్ని వ్యవస్థల వలన మార్పు అనేది మొదలవచ్చని నా ఫీలింగ్ అనమాట. ఫస్ట్ మనం మార్చాల్సింది, మనం మార్పు చేయాలనుకున్నది ఏంటంటే ఇల్లు. ఓకే, ఇంటి వాతావరణము, పెంపకము కరెక్ట్గా ఉంటే కనుక ఒక మంచి బాధ్యత గల పౌరుల్ని మనం తీర్చిదిద్దొచ్చండి. ఇల్లు అనేది ప్రశాంతంగా ఉండి ఇంట్లో కనుక ఒక క్రమశిక్షణ, మంచి చెడులు, వావి వరుసలు ఇవన్నీ ఒకవేళ మనం నేర్పగలిగితే అది మార్పు అనేది ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతుందండి. ఏదైనా సరే, ఎవరికైనా సరే మొదటి అడుగు ఏంటి? ఇల్లే కదా. ఇంట్లో మనం చెప్పుకునేది ఏంటి? ఎవరి గురించి చెప్పుకుంటాం? అమ్మ, అవునా? ఇంట్లో ఇల్లు గురించి మాట్లాడుకునేటప్పుడు ఎవరైనా సరే మనం చెప్పుకునేది అమ్మ గురించి అనమాట. అమ్మ గనక కరెక్ట్గా పద్ధతిగా పెంచితే మంచి చెడులు, బాధ్యతలు అండ్ వావి వరసలు అన్నీ కనుక పిల్లలకు నేర్పగలిగితే చక్కగా ఒక ఇంట్లో ఒక మంచి పౌరుని ఎవరైనా సరే తీర్చిదిద్దొచ్చండి. అమ్మ పెంచుతుందా పెంచదా అని పక్క పెట్టేస్తే మార్పు మొదలయ్యేది, మొదటి అడుగు స్టార్ట్ అయ్యేది, ఎవరైనా సరే మొదట పలిగేది అమ్మ, మొదట అడుగు వేయించేది అమ్మ అనమాట. అంటే ఇంట్లో మనం మొదట తీసుకునేది అమ్మ, ఏది చెప్తే అదే వింటాము. అలాంటి అమ్మ కనుక కరెక్ట్గా తీర్చిదిద్దగలిగితే కనుక మంచి పౌరులుగా తయారవ్వచ్చు ఎవరైనా సరే. ఇప్పుడు మనం కౌసల్య, రామ, యశోద, కృష్ణ ఇలా ఎందుకు చెప్పుకుంటాము? కృష్ణ, యశోద అని చెప్పొచ్చు కదా. అలానే రామ, కౌసల్య అని మాట్లాడచ్చు కదా. అలానే ఛత్రపతి శివాజీని జిజాబాయి ఎంత బాగా పెంచిందండి. ఆయన్ని కూడా మనం ఆదర్శంగా తీసుకుంటాము. వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకుంటాం అంటే వాళ్ళ కొడుకుల్ని అంత బాగా ఆదర్శంగా తీర్చిదిద్దారు. అందుకనే వాళ్ళ ముందు కౌసల్య, రామ, యశోద, కృష్ణ ఇలా ఉంటూ ఉంటాయన్నమాట. అందువలన మనం ఇంటి విషయం మాట్లాడుకుంటే ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ కానివ్వండి, ఫస్ట్ బాధ్యత కానివ్వండి అమ్మ మీద డిపెండ్ అయి ఉంటుంది. తొలి అడుగు అమ్మ, తొలి పలుకు అమ్మ అని అంటూ ఉంటారు కదా. ఆ తొలి అడుగు, తొలి మాట కరెక్ట్గా ఉంటే వ్యవస్థను మనం కొంచెం మార్చొచ్చండి. ఎందుకు అంటే ఇప్పుడు ఒక ప్రీతి విషయంలో కానివ్వండి, ఒక నిర్భయ విషయంలో కానివ్వండి, దిశ కానివ్వండి, ఇలా వీళ్ళందరూ ఇక రీసెంట్గా కుక్కరు చూసాం కదా, చాలా ముక్కలు చేసేసి కుక్కర్లో వేసి ఉడకబెట్టాడు. అసలు వీళ్ళందరూ ఏంటి? ఎవరు వీళ్ళ మీద దారుణాలు చేసింది ఎవరు? మగవాళ్ళే. ఆ మగవాళ్ళని పెంచింది ఎవరు? అమ్మలే కదా. మరి ఆ అమ్మల పెంపకం ఎలా ఉంది? ఆ అమ్మల పెంపకం ఎలా ఉంటే వీళ్ళెందుకు ఎలా తయారయ్యారు? అందువలన ఇది అమ్మలు పెంచరు, అమ్మ చేతుల్లో ఉంది లేనిది పక్కకు పెట్టేస్తే తొలి అడుగు, తొలి మాట అమ్మ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి చక్కగా మనం ఫస్ట్ వ్యవస్థ ఇల్లే మాట్లాడుకోవాలండి. ఇంట్లో కూడా అమ్మ పాత్ర చాలా ఉంటుందన్నమాట. అమ్మ అనేది కరెక్ట్గా మంచి చెడులు, బాధ్యతలు, మంచి చెడు అన్నీ నేర్పగలిగితే ఒక ఉత్తమ పౌరులుగా మంచిగా తీర్చిదిద్దగలగచ్చు ఎవరైనా సరే. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు ఈక్వాలిటీ కూడా చూసుకుంటూ ఉండాలండి.
అంటే అబ్బాయి గొప్ప, అమ్మాయి తక్కువ, నువ్వు ఊరికే బయటికి వెళ్ళకు, అన్నీ మగపిల్లడు చూసుకుంటాడు కదా ఇలా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారండి. బట్ అలా ఆడపిల్లల్ని పిరికిగా ఇంట్లోనే కూర్చోబెట్టేసి అలా కూడా మార్చకండి. వాళ్ళకి అన్నీ నేర్పండి. అబ్బాయి అమ్మాయి సమానమే అండి. ఆ వివక్షణ చూపించకండి. ఈక్వల్ రైట్స్ ఇవ్వండి. అలా చిన్నప్పటి నుంచే మార్పు అనేది చూసుకుంటూ ఉండాలన్నమాట. ఈక్వల్ రైట్స్ ఇవ్వండి. అబ్బాయి గొప్ప, అమ్మాయి తక్కువ, అమ్మాయిని ఇంట్లోనే కూర్చోబెట్టాలి, ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచే కంట్రోల్ చేస్తూ ఉండండి. స్టాప్ చేయండి. అలా చిన్నప్పటి నుంచే వివక్షను చూపించడం వల్ల మగవాళ్ళు చాలా గొప్పగా ఫీల్ అవుతారు. ఆడవాళ్ళని తొక్కేయాలని చూస్తూ ఉంటారు. ఆడవాళ్ళ మీద దారుణాలు చేస్తూ ఉంటారు. అవునా? అందువలన ఫస్ట్ వ్యవస్థ ఇల్లు. ఇంట్లో మొదటి పాత్ర అమ్మదే ఉంటుందన్నమాట మంచిగా తయారవ్వాలి అంటే. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే బడి. తర్వాత అడుగు వేసేది దేంట్లో ఎవరైనా సరే బడిలో, స్కూల్లో, కాలేజీస్లో అనమాట. ఆ బడి వాతావరణం అనేది కరెక్ట్గా ఉందనుకోండి, మంచిగా మారుతారు ఎవరైనా సరే. ఇవాళ రేపు బళ్ళు ఎలా ఉన్నాయండి, ఫీజులు కట్టుకునే యంత్రాలుగా మారుతున్నాయి, మెషిన్లుగా తయారవుతున్నాయి. మంచి విద్యను నేర్పించాలి అని అండ్ మంచిగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఎవరో ఆలోచించట్లేదు. ముందు ఉపాధ్యాయులు కరెక్ట్గా ఉండాలి కదా, వాళ్ళే కరెక్ట్గా ఉండట్లేదు. వాళ్ళ కొలీగ్స్తో అఫైర్స్ పెట్టుకోవడం కానివ్వండి, స్టూడెంట్స్ని తీసుకెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకోవడం కానివ్వండి, ఇవన్నీ మీ దగ్గర నుంచి పిల్లలు నేర్చుకుంటే వాళ్ళు ఎలా గొప్పగా తయారవుతారు. మీరు నేర్పే పద్ధతిని, మీరు నేర్పే డిసిప్లిన్ బట్టే వాళ్ళు మారుతారు కదండి. మీరు అలానే ఉంటే వాళ్ళు బయటకు వచ్చి వేరే ఆడవాళ్ళ మీద పడుతూ ఉంటారనమాట. వాళ్ళకి సెకండ్ అడుగు వేసేది ఎవరైనా సరే బడి మీదే ఉంటుందండి. ఆ బడి వ్యవస్థ మారాలని చెప్తాను నేను. ఉపాధ్యాయులు కరెక్ట్గా ఉండండి. మండే సూర్యుల్లాగా ఉండండి. ఎక్కడ చూసినా కూడా ఉపాధ్యాయుల మీద కామెంట్ చేసుకోవడం, లెక్చరర్ల మీద కామెంట్ చేసుకోవడం. మీరు కరెక్ట్గా ఉన్నారనుకోండి, మిమ్మల్ని ఎవరేమంటారు? మీరు చులకనగా అవ్వకండి. మీరు చులకనగా అవ్వకపోతే మీ మాట ఎవరైనా వింటారు. మీరే చీప్ పనులు చేసి చులకనగా అయ్యేటట్టు మీరే మారితే మిమ్మల్ని చూసి నేర్చుకొని వాళ్ళు బయటకు వచ్చి ఆడవాళ్ళ మీద పడుతూ ఉంటారనమాట. అందువల్ల సెకండ్ బడి మీద ఆధారపడి ఉంటుందండి. బడిలో ఉపాధ్యాయులు కానివ్వండి, లెక్చరర్లు కానివ్వండి, పిల్లలకి మంచి చెడు ఆదర్శంగా తీర్చిదిద్దండి. అలా తయారు చేయండి. అలా తయారు చేయాలంటే మీరు ఆదర్శవంతులుగా ఉండండి. మీరు మారండి. మీరు మారితే పిల్లలు మీ మాట వింటారు. మీరు అలా తయారైతే మిమ్మల్ని వాళ్ళు చూసి నేర్చుకుంటారు. వాళ్ళు బయటకు వచ్చి ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేస్తూ ఉంటారనమాట. అందువల్ల వాళ్ళు ఎవరైనా సరే వేసేది సెకండ్ అడుగు బడి మీద ఆధారపడి ఉంటుంది. ఆ బడి వాతావరణం కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. ఉపాధ్యాయులు మారండి, లెక్చరర్లుగా మారండి. పిల్లలకు విద్యతో పాటు వినయము, మంచి చెడులు నేర్పండి. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ అనేసరికి గుడి. నెక్స్ట్ మనం ఎవరైనా సరే ఎవరి మతం వాళ్ళకు ఉంటుందన్నమాట. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇలా ఎవరికి సంబంధించిన గుళ్ళకి వాళ్ళు వెళ్తూ ఉంటారు. వెళ్ళామా, వచ్చామా, ప్రసాదం తిన్నామా, ఇంతవరకే చూస్తూ ఉంటారు. గుడి అంటే ఏంటి? ఒక ప్రశాంతమైన నిలయం, ఒక ప్రశాంతమైన వాతావరణం, ఒక పీస్ఫుల్ మనకి ఇస్తుందన్నమాట. ఆ గుడి నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ప్రశాంతత నేర్చుకోవాలి, భక్తి నేర్చుకోవాలి, వినయం నేర్చుకోవాలి, క్రమశిక్షణ నేర్చుకోవాలి. అదేమీ ఉండట్లేదు. గుడికి వెళ్ళామా, వచ్చామా, ప్రసాదం తిన్నామా, వద్దామా, మన అవసరాలు మనం తీర్చుకున్నామా, దేవుడికి దండం పెట్టుకున్నామా, ఇంతే అనమాట. బట్ గుడి అనేది ఒక ప్రకృతి నిలయమైన అర్థం చేసుకోండి, ప్రశాంతతను నేర్చుకోండి, పవిత్రతని తెలుసుకోండి. గుడి నుంచి చాలామంది తిరుపతికి వెళ్తారు చాలా డబ్బులు పెట్టేసి. ఏం చేస్తారు? హుండీలో చాలా డబ్బులు వేస్తారు, వచ్చి బల్ల కింద చేతులు పెట్టి లంచాలు తీసుకుంటుంటారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఏం నేర్పుతుంది? ఏం నేర్చుకుంటున్నారు? ఓకే, ఈ మూడు వ్యవస్థలు కనుక మారితే కనుక సమాజంలో కొంచెం మార్పు అనేది తీసుకురావచ్చండి. ఫస్ట్ మార్పు అనేది ఇంటి నుంచి రావాలి. ఇంటిలో ఫస్ట్ అమ్మ పాత్ర నుంచే రావాలి. సెకండ్ అడుగు వేసేది బడి. బడి అనేది ఉపాధ్యాయులు ఫీజులు తీసుకునే మెషిన్లు, యంత్రాలుగా కాకుండా, పిల్లల్ని మార్కులు తెచ్చే యంత్రాలుగా కాకుండా, మిషన్లా కాకుండా విద్యతో పాటు వినయాన్ని నేర్పించండి, పద్ధతులను నేర్పించండి. అండ్ గుళ్ళో ఒక పవిత్రతను నేర్చుకోండి, ఒక క్రమశిక్షణ నేర్చుకోండి, దాన్ని అమలుపరచుకోండి. ఈ వ్యవస్థలు మారితే కనుక మనం కొంచెమైనా మార్చొచ్చండి. ఎందుకంటే టోటల్ మనిషి జీవితం మొత్తం ఈ మూడు వ్యవస్థల మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళ విషయంలో ఆడవాళ్ళు కూడా మారాలండి. ఎందుకు అంటే ఆడవాళ్ళ విషయంలో ఆడవాళ్ళు ఇప్పుడు ఫస్ట్ తీసుకుంటే కనుక అబార్షన్లో అమ్మాయి అని తెలిస్తే అబార్షన్ చేస్తున్నారండి. చట్టాలు వచ్చాయి అబార్షన్ చేయకూడదని. ఎక్కడ అమలు పరుస్తున్నారండి? ఎక్కడా అమలు పరచట్లేదు. అబార్షన్ చేస్తూనే ఉన్నారు. బట్ అబార్షన్ చేయించేది ఎవరు? ఆడవాళ్ళే తీసుకొస్తున్నారు, ఆడవాళ్ళే చేయిస్తున్నారు అనమాట. అందుకే ఆడవాళ్ళ విషయంలో ఆడవాళ్ళు కూడా మారాలి. అండ్ వరకట్న వేధింపులు, కట్నం తీసుకోవద్దు, చట్టం ఉంది, అమలు చేస్తున్నారా? చేయట్లేదు. కట్నం తీసుకుంటూనే ఉన్నారు, ఆగుతున్నారా? ఇంకా వరకట్నం వేధింపులు చేస్తున్నారు. మా అమ్మాయి సుఖపడుతుంది, బాగుపడుతుంది అని చాలా కట్నం ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. ఆ ఇచ్చే కట్నం మీద అమ్మాయి భవిష్యత్తు మీద, అమ్మాయి చదువుల మీద, వాళ్ళ ఫ్యూచర్ మీద ఖర్చు పెట్టండి. ఒకవేళ మీరు పెళ్లి చేసి పంపించినా కూడా భర్త మంచోడు కాకపోయినా, అత్తమ్మ వాళ్ళు మంచి వాళ్ళు కాకపోయినా సరే వాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, ధైర్యంగా ముందుకు వెళ్తారు. ఆత్మహత్యల కేసులు తగ్గుతూ ఉంటాయన్నమాట. అందుకని వరకట్నం ఇవ్వాలి, అమ్మాయి బాగా సుఖపడుతుందనే ఆలోచన తగ్గించుకొని చక్కగా ఆ ఖర్చుల్ని అమ్మాయి చదువుల మీద, ఫ్యూచర్ మీద, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయండి. అండ్ ఈ వరకట్నం తీసుకునేది కూడా ఎవరండి? ఆడవాళ్ళే డిమాండ్ చేస్తున్నారనమాట.
అందువల్ల ఈ విషయంలో కూడా మారండి. ఓకే, ఎస్. అండ్ వృద్ధాశ్రమాలు ఇవెందుకు వస్తున్నాయి? పెళ్ళి అవగానే కోడలు అత్తగారింటికి వెళ్ళేసి అత్తమామల ఇంట్లోంచి బయటికి పంపించేయడం. ఆడదే కదా, కోడలో ఆడదే, అత్త ఆడదే. అత్తని కోడలు హింస పెట్టుకోవడం, కోడలను అత్త హింస పెట్టుకోవడం, ఇద్దరు ఆడవాళ్ళే కదా. మీరు కరెక్ట్గా ఉన్నారనుకోండి, ఈ వరకట్న హింసలు, గృహ హింసలు ఇవన్నీ తగ్గుతాయి కదా. ఆడవాళ్ళ విషయంలో ఆడవాళ్ళు మారండి. అలా మారితే కొంచెమన్నా మనం బాగుపడవచ్చు, సమాజాన్ని బాగు చేయొచ్చు అనమాట. ఇవన్నీ ఫాలో అవ్వండి. ఫస్ట్ వ్యవస్థను మార్చాలండి. వ్యవస్థలో అంటే ఇల్లు, బడి, గుడి, ఈ 3 వ్యవస్థలు కరెక్ట్గా ఉంటే మనం మనుషులందరినీ మార్చలేకపోవచ్చు. ఫస్ట్ నుంచి ఈ 3 వ్యవస్థలు కనుక కరెక్ట్గా ఉంటే కనుక కొంచెమైనా సమాజం మారుతుంది, మనుషులు మారుతారు, ఆడవాళ్ళ మీద జరిగే అన్యాయాలు, అఘాయిత్యాలు తగ్గుతూ ఉంటాయన్నమాట. ఎక్కడైతే కనుక వరకట్న వేధింపులు తగ్గాయో, ఎక్కడైతే కనుక యాసిడ్ దాడులు తగ్గాయో, ఎక్కడైతే చిన్నపిల్లల మీద, ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు తగ్గాయో, అత్యాచారాలు తగ్గాయో, అక్కడ మనకు మహిళా సాధికారత వచ్చినట్లే లెక్కండి. అది ఎక్కడ జరుగుతుంది? జరగట్లేదు. ఇంకా అది జరగాలంటే ఈ 3 వ్యవస్థలు కరెక్ట్గా ఉండేట్టు చూసుకుంటే కొంచెమైనా మనం వీటిని ఆపగలం అనమాట. అందువల్ల ఈ 3 వ్యవస్థలు కరెక్ట్గా ఉండేట్టు చూసుకోండి. ప్రతి ఆడదానిలో కూడా మీ అమ్మ, చెల్లి, అక్క అందరూ ఉంటారని వాళ్ళని ఇబ్బంది పెట్టేటప్పుడు, వాళ్ళ మీద ఏదైనా ఘోరాలు చేసేటప్పుడు మా అమ్మ ఉంది, మా చెల్లి ఉంది, మా అక్క ఉంది అని ప్రతి వాళ్ళు ఆలోచిస్తే ఆడవాళ్ళ మీద కొంచెం తగ్గుతూ ఉంటాయండి. వీటన్నిటిని చాలా మంచిగా తీసుకోండి. సమాజం మార్చాలి అంటే మార్చలేమండి. వ్యవస్థలను కొంచెమైనా మార్చుదాం. ఆ వ్యవస్థలు కరెక్ట్గా ఉంటే మనం కొంచెమన్నా ఇలాంటివన్నీ అరికట్టవచ్చు అనమాట. ఇవన్నీ ఫాలో అయితే ఓకే. మళ్ళీ ఇంకోసారి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. హ్యాపీ ఉమెన్స్ డే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.